ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఈ ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదని మీరు భావిస్తున్నారు? అంటే నేను 19వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మరి మీరు చూసారో లేదో తెలీదు, 100% 2 చావులకి సింగరయ్య గాని జయవర్ధన్ రెడ్డి గాని వీళ్ళిద్దరు చావులు కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబాలకు ఏం చెప్తారు చెప్పాలి అని చెప్పేసి ఆ రోజే డిమాండ్ చేశాను. నేను ఇవాళ కూడా నేను అడుగుతున్నాను, ఎప్పుడో బెట్టింగ్ కింద చనిపోయినటువంటి నాగమల్లేశ్వరం అని 13 మాసాల క్రితం తర్వాత నువ్వు వచ్చి ఇంత రచ్చ చేసి రచ్చ 2029లో మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరకు బలిచ్చినట్టు బలిస్తామని చెప్తే దానికి తప్పు లేదని చెప్పినటువంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండతగినటువంటి వ్యక్తి కాదు. ప్రజాస్వామ్యంకే గొడ్డలు పెట్టు ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటాం. దీన్ని మరి ఎలక్షన్ కమిషన్ కూడా మరి సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచి మరి తొలగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీని మీద ఖచ్చితంగా బాధ్యుల పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రోజు డిమాండ్ చేశాను, 19వ తారీఖు కూడా డిమాండ్ చేశాను, ఇవాళ కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే అయితే ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అది పోలీసులు తీసుకోవాలమ్మా. ఆ రోజున మరి ఎందుకు మరి ప్రెస్ మీట్ పెట్టారో ఎస్పీ గారు నాకు తెలియదు, కాన్వాయ్ సంబంధం లేదు. కానీ ఆ రోజు మాత్రం మాకు ఉన్న సమాచారం ప్రకారం కాన్వాయ్ వెహికల్ తగిలిందన్నారు. దాన్ని బట్టి మేము ఆ రోజు 19వ తారీఖు కూడా చెప్పాను. ఖచ్చితంగా మరి ఇప్పుడు ఆధారాలు దొరికినాయి కాబట్టి బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్ సార్, ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు.